ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతలో ఒకటి సింధులోయ నాగరికత. మానవాళి నడిచొచ్చిన దారుల గురించి, వదిలి వెళ్లిన జ్ఞాపకాల గురించి తెలుసుకోవాలంటే తవ్వకాల్లో దొరికే వస్తువులే ఆధారం. సింధు నాగరికత తాలూకు మన వారసత్వ సంపదను శాస్త్రవేత్తలు వెలికితీస్తున్నారు. అయితే తాజాగా పరిశోధకులు మరో రహస్యాన్ని బయటపెట్టారు. అసలు సింధులోయ నాగరికత ఎలా మాయమైందో చెప్పారు. ఇంతకీ సైంటిస్టులు చెప్పిన ఆ రహస్యాలేంటి? సింధులోయ నాగరికత ఎలా అంతమైంది? సింధులోయ నాగరికత ఎలా మాయమైంది? ఐఐటి సైంటిస్టుల పరిశోధనలో తేలిన రహస్యాలేంటి? తీవ్రమైన కరువు, వాతావరణ పరిస్థితులే కారణమా? పొలం దున్నుతుంటేనో, ఇంటికి పునాది వేస్తుంటేనో లంకె బిందెలో బంగారు నాణెలో దొరికాయంటూ వార్తలు వస్తుంటాయి. మనం స్థలంలోనే దొరికిన చట్టం ప్రకారం ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుంది. పురాతత్వ శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించి మనకు తెలియని మన తాత ముత్తాతల కబుర్లెన్నో చెప్పగలుగుతారు. మానవాళి నడిచి వచ్చిన దారుల గురించి, వదిలి వెళ్లన్న జ్ఞాపకాల గురించి తెలుసుకోవాలంటే తవ్వకాల్లో దొరికే అలాంటి వస్తువులే ఆధారం. చరిత్రలో విలసిల్లిన 4 ప్రధాన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికత తాలూకు మన వారసత్వ సంపదను శాస్త్రవేత్తలు వెలికితీయడం మొదలెట్టి 100 ఏళ్లైంది. ఇప్పుడు మన అభివృద్ధి చిహ్నాలుగా భావిస్తున్న ఎన్నో అంశాలు 5000 ఏళ్ల క్రితమే అక్కడ ఆచరణలో ఉన్నాయని తెలిసి ప్రపంచమే నివ్వెరపోయింది. అయితే ఇప్పుడు పరిశోధనలో మరో రహస్యాన్ని వెలికితీశారు. అసలు సింధులోయ నాగరికత ఎలా మాయమైందో తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద నాగరికతల్లో ఒకటి సింధులోయ నాగరికత. హరప్ప, మొహంజోదారో లాంటి గొప్ప పట్టణాలు 5000 ఏళ్లకు పూర్వమే ఉన్నాయి. వాయువ్య భారతదేశం, పాకిస్తాన్లో ఈ నాగరికత సింధు నది వెంబడి ఏర్పడింది. అయితే అనూహ్యంగా ఈ నాగరికత అదృశ్యమైంది. ఇంత గొప్ప సివిలైజేషన్ ఎలా నాశనమైందనే దానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కరువు, వరదల కారణంగా సింధు నాగరికత దెబ్బతిన్నట్లు చెబుతుంటారు. అయితే ఐఐటి గాంధీనగర్కు చెందిన పరిశోధకులు హరప్ప, మొహంజోదారో, రాకిగడి, లోతాలు వంటి పట్టణాలను ప్రజలు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందనే దానికి కొన్ని కారణాలు వివరించారు. కరువుల ప్రభావం నాగరికతను దెబ్బతీసినట్లు వీరు చెబుతున్నారు. వ్యవసాయం, అభివృద్ధి చెందిన పట్టణాలు, డ్రైనేజ్ వ్యవస్థ వంటివి ఈ నాగరికతను ప్రత్యేకంగా నిలిపాయి. కమ్యూనికేషన్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో వచ్చిన రీసెర్చ్ పేపర్ ప్రకారం వీటి కొరత వల్లే నాగరికత అంతరించిపోయినట్లు చెప్పింది. సింధు సరస్వతి నాగరికత అని కూడా పిలువబడే సింధులోయ నాగరికత 5000 నుండి 3500 సంవత్సరాల క్రితం ఇప్పుడు వాయువ్య భారతదేశం, పాకిస్తాన్లో అభివృద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని తొలి పట్టణ సమాచారాల ఒకటి. సింధు నది నాగరికతకు జీవనాడి వ్యవసాయం, వాణిజ్యం. శాస్త్రవేత్తలు ప్యాలియో క్లైమేట్ రికార్డులు, అంటే గుహల్లో ఏర్పడే స్టాలక్టైట్లు, సరస్సు మట్టి పొరలు, పురాతన వృక్షాల అవశేషాలు, అత్యాధునిక వాతావరణ మోడళ్ల ద్వారా సింధు నాగరికత ఎలా మాయమైందనే దానికి కారణాలు వివరించారు. సగటు వర్షపాతంలో 10 నుండి 20% తగ్గడం, దాదాపుగా 0.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగడం, 4 కరువులు ఒక్కొక్కటి 85 ఏళ్లకు మించి ఉండటం, ఒక కరువు సుమారుగా 164 ఏళ్ల పాటు కొనసాగడం నాగరికతను దెబ్బతీశాయి. ఈ కరువులు 4450 నుండి 3400 ఏళ్లకు పూర్వం గుర్తించబడ్డాయి. వీటి వల్ల సింధు నాగరికత విస్తరించిన ఉన్న ప్రాంతాల్లో 91% ప్రభావితమైంది. ముందుగా సింధు నాగరికత నది పరివాహక ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. అయితే వర్షపాతం తగ్గడం వల్ల, కరువులు తీవ్రంగా మారడం వల్ల వ్యవసాయం కష్టమైంది. కరువులతో పాటు నది ప్రవాహాలు దిశలు మార్చుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. రైతులు గోధుమ, బార్లీ పంటలకు బదులుగా కరువును తట్టుకునే చిరుధాన్యాల సాగుకు మారారు. అయితే కరువు పరిస్థితులు వీటి సాగును కూడా దెబ్బతీశాయి. 3531 నుండి 3418 సంవత్సరాల క్రితం జనాలు నగరాలు, పట్టణాలను వదిలి చిన్న చిన్న గ్రామ సమూహాలుగా స్థిరపడినట్లు పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. అత్యంత తీవ్రమైన కరువు 164 సంవత్సరాలు కొనసాగింది. సింధులోయ నాగరికత ప్రాంతంలో 91% పైగా ప్రభావితమైంది. ఈ కరువులు వివక్త సంఘటనలు కాదు, కానీ నీటి లభ్యత క్షీణిస్తున్న విస్తృత నమూనాలలో భాగంగా ఉన్నాయి. సరస్సు స్థాయి రికార్డులు, గుహ డేటా వాతావరణ నమూనాలను ధృవీకరిస్తుంది. కీలకమైన కరువు కాలంలో నీటి వనరులు, వర్షపాతం తగ్గుదలని చూపుతుంది. అంతిమంగా శతాబ్ద కాలంగా ఏర్పడిన కరువు విస్తృతమైన పట్టణీకరణ, పెద్ద నగరాల యొక్క పురావస్తు ఆధారాలతో సరిపోయింది. జనాభా చిన్న గ్రామీణ సంఘాలుగా చెదరగొట్టబడింది. ఆకస్మిక పతనం మునుపటి సిద్ధాంతాలకు విరుద్ధంగా సంక్లిష్టమైన ప్రక్రియను సూచిస్తుంది. ఐవీసీ యొక్క అదృశ్యం వాతావరణ, సామాజిక, ఆర్థిక ఒత్తిళ్ల కలయికతో రూపొందించబడింది. దీర్ఘకాలిక కరువులు ప్రధాన కారకంగా ఉన్నప్పటికీ వలసలు, పంటల వైవిధ్యం, వాణిజ్యం ద్వారా కూడా కమ్యూనిటీలు అనుకూలించాయి. నాగరికత చిన్న చిన్న భాగాలుగా విభజించబడింది. ఇది పూర్తిగా అదృశ్యం కాకుండా పరివర్తనను సూచిస్తుంది.
ఎల్ నీనో సంఘటనలు, ఉత్తర అట్లాంటిక్ సముద్రం చల్లబడటం భారత రుతుపవనాలను దెబ్బతీశాయి. సింధు నాగరికత ఆకస్మికంగా అంతం కాలేదని, ఆనాటి ప్రజలు పరిస్థితులను తట్టుకునేందుకు అనేక విధాలుగా పోరాడారని పరిశోధకులు చెప్తున్నారు. దీర్ఘకాలిక కరువు వల్ల సమాజాలు వలసలు వెళ్లడం, నాగరికత చిన్న యూనిట్లుగా విభజించబడిందని, నాగరికత పూర్తిగా అదృశ్యం కాకుండా తన పరివర్తన చెందిందని చెబుతున్నారు. సింధు దాని ఉపనదుల పరివాహక ప్రాంతమంతా సారవంతమైన ఒండ్రుమట్టి కావడంతో వ్యవసాయానికి అనువుగా ఉంటుందని ప్రజలు అక్కడ స్థిరపడ్డారు. క్రమంగా గ్రామాలకు అనుబంధంగా నగరాలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ నుంచి భారత్లో ఉత్తరప్రదేశ్ దాకా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ వరకు విస్తరించిన సువిశాల ప్రాంతంలో క్రీస్తుపూర్వం 3300 నుంచి క్రీస్తుపూర్వం 1300 సంవత్సరాల దాకా సాగిన ప్రజా జీవనాన్ని సింధు నాగరికత అంటారు. ఆ సమయంలో విలాసిలైన నగరాలే హరప్ప, మొహంజోదారో లాంటివి. సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లో మొట్టమొదట కనిపెట్టినది హరప్ప నగరం. అందుకే దీని హరప్ప నాగరికత అని అంటారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 1500 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. అందులో 1000 దాకా మన దేశంలో ఉండగా మిగిలినవి పాకిస్తాన్లో ఉన్నాయి. ఆ కాలంలో గొప్ప నగరాలుగా పేరుంది. వాణిజ్యంలో కీలక పాత్ర పోషించిన వాటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి హరప్ప, మొహంజోదారో, రాకి గార్వి, ధోలవీరా, లోథాల్, కునాల్ తదితరాలు. హరప్ప, మొహంజోదారో పాకిస్తాన్లో ఉండగా మిగిలినవి మన దేశంలో ఉన్నాయి. ఆ ప్రశ్నే పురావస్తు పరిశోధకులను చాలా కాలం వేధించింది. నగరాలకు పేరొందిన ఈ నాగరికత చివరి రోజుల్లో ప్రజలు హిమాలయ సానువుల్లోని పల్లెలకు వలసపోయినట్లు తెలుస్తుంది. అందుకు ఇప్పటివరకు గుర్తించిన ప్రధాన కారణాలు జనాభా క్రమంగా పెరిగిపోవడంతో అంతస్తుల భవనాలు కట్టాల్సి వచ్చింది. నగర నిర్వహణ కష్టతరమైంది. నీటి సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థల సామర్థ్యం సరిపోలేదు. వాణిజ్య భాగస్వామిగా ఉన్న మెసొపటోమియాలో రాజకీయ కల్లోలం చెలరేగడంతో ఎగుమతులు ఆగిపోయాయి. వ్యాపారులకు, కార్మికులకు పని దొరకలేదు. ఆ సమయంలో కొందరు వ్యాపారులు తమ సంపదని కాపాడుకోవడానికి నేల మాలిగల్లో దాచుకున్నారట. ఉష్ణోగ్రతలు పెరిగి ఋతుపవనాల సమయంలో తేడా రావడంతో వానలు తగ్గాయి, నదులు చిక్కిపోయాయి. దాంతో రైతులు నీట వనరులను వెతుకుంటూ వలస వెళ్లారు. అలా ఒక్కో నగరము నిర్మానుష్యమై క్రమంగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఎప్పుడో 5000 ఏళ్ల క్రితం అద్భుతమైన విలువలతో విలసిల్లిన సింధు నాగరికత నుంచి నేటి సమాజాలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయంటారు పరిశోధకులు. అన్నిటికన్నా ముఖ్యంగా అంత గొప్ప నాగరికత అదృశ్యమవడానికి దారితీసిన కారణాలు పరోక్షంగా మనకు హెచ్చరికలేనన్నది కాదనలేని వాస్తవం.